జైవ్యములు అన్నం అంతా పట్టుకోనక్కర్లేదుగా వర్మ గారు, ఒక మెతుకు పట్టుకుంటే ఏంటో తెలుస్తుంది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన పరిపాలన మనకు అర్థమవుతున్నాం. 15 రోజులు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, కేవలం 15 రోజులే పోలవరం వెళ్ళాడు, పోలవరం మొత్తం చూశాడు, దాని యొక్క స్థితి చూశాడు, దాని యొక్క నష్టం చూశాడు, విధ్వంసం చూశాడు. అలాగే అమరావతి వెళ్ళారు, అమరావతిలో ప్రజావేదికను చూశాడు, కూల్చివేయబడ్డ ప్రజావేదికనే. ఉద్దండరాయనపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన శిలా పలకం చూశాడు, అక్కడ వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టిని చూశాడు. చూడండి, ఒక పరిపాలకుడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే 1000 కిలోల పూబంతులు స్వాగతం పలుకుతున్నారు రైతులు. 5 ఏళ్లలో నేను అడుగుతున్న వర్మ గారు, ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన ఆహ్వానాలు ప్రజలు పలికారా? మనలో మాట అన్నిదా భావించమాకండి. ఏనాడైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా స్వాగతం పలికారా? పోనీ ఆయన ప్రజల దగ్గరికి ఇలా వెళ్ళాడా? ఈ రోజున నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి. పలకా బలపం తీసుకెళ్ళి కూర్చోవాలి. గంటల తరబడి కూర్చుంటే కొన్ని అక్షరాలన్నా తెలుస్తాయి. ఎవరిని ఓదారుస్తాడు ఆయన? రేపు ఎవరిని ఓదార్పు చేస్తాడు? 5 ఏళ్ల పరిపాలనలో జరిపిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఓదార్చమనండి. ముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చమనండి. ఎమ్మెల్సీ అనంతబాబుని కాదు ఓదార్చడం, ఎమ్మెల్సీ అనంతబాబుని ఓదార్చాడు కొంపదీసి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చమనండి, అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఓదార్చమనండి, వజీరా కుటుంబాన్ని ఓదార్చమనండి, అత్యాచారాలు దాష్టీకాలు జరిగిన కుటుంబాన్ని ఓదార్చమనండి. ఓదార్పు చేసే అర్హత కూడా లేదండి. నేను ఒక మాట చెప్పానా సార్? నేను ఒక మాటే చెప్తున్నా. ఏంటో నేను నొక్కిన డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఏమయ్యాయి ఆ ప్రేమలో? ఏమయ్యాయి ఆ ఆప్యాయతలో? నేరుగా డబ్బులు పంపించా. ఒక్కసారి చూడండి రాజధాని అమరావతిని. చేసిన పాపాలు గుర్తుకు రావటం లేదా? నేను బటన్ నొక్కా అన్నంతకాలం ఆ ప్రభుత్వానికి మునుగడ ఉండదండి. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి గల్లా డబ్బులు తెచ్చేసి మాకు ఇచ్చినట్టుగా ఈ బేదరుపులు ఏంటండి బాబు కొంపదీసి? అసలు భరించలేకపోతున్నాం. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి సంపాదన నుంచి డబ్బులు పంచితే, నిజమేనయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదాసీనుడు, తన డబ్బులు ఇచ్చాడు, ఆదర్శ పురుషుడు అని చెప్పొచ్చు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వటానికి నేను బటన్ నొక్కానండి సార్. ఇప్పుడు అమ్మిన మద్యం చెప్పవు, అమ్మిన ఇసుక చెప్పవు, రాజధాని విధ్వంసం చెప్పవు, అత్యాచారాలు చెప్పవు, జాబ్ క్యాలెండర్. అయినా అసలు మాట్లాడాలన్నా కూడా చాలా కష్టం. అసలు రేపు అసెంబ్లీకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా? 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా? 10 మంది వెళ్తారని పెద్ద ప్రశ్న. ఆయన అంటూనే ఉన్నాడు అప్పుడే, అసెంబ్లీని కౌరవ సభ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 15 రోజులకి సమావేశాలు స్టార్ట్ కాల. అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాల. పవిత్రమైన ఎన్నికల ప్రక్రియలో నీకు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఆహ్వానించావు, గౌరవించావు, ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించావు. మళ్ళీ అసెంబ్లీని ఏమంటున్నారు? కౌరవ సభ. ఇంకా ఇంటర్వెల్లేనంట. ఇంటర్వెల్ ఏంటి? అసలు శుభం కార్డు వేస్తే వైసీపీకి సినిమా పూర్తయిపోయిందిగా. సినిమా పూర్తయిపోయింది, శుభం కార్డు వేశారు, ప్రేక్షకులు బయటకు వచ్చారు, సోడాలు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు, టిఫిన్లు చేస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకేముంది? అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు. బాలకోటి గారు, ఈరోజు కొడాల నాని గారు కానీ లేకపోతే రోజా గారు కానీ మాట్లాడిన మాటలు మీరు చూస్తున్నారా? ఎక్కడన్నా తగ్గినట్టు కానీ ఏమీ లేదు కదా. ఈ సందర్భంగా ముద్రగడ్డ పద్మనాభం గారిని అభినందించాలండి. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నాడు. అన్నమాటకి కట్టుబడి గెజిట్కి అప్లికేషన్ పెట్టేసేసి పేరు మార్చుకున్నాడు. మరి అలాగనే కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గెలిస్తే బూట్లు దుడుతానన్నాడు, పాలేరుగా చేస్తానన్నాడు. చేస్తే మంచిది. మరి కొంతమంది గుండ్లు కొట్టించుకుంటానన్నారు, కొంతమంది మీసాలు తీర్చుకుంటామన్నారు, మీ డిబేట్లు కూడా అన్నారు, నాతోనే అన్నారు. ఏమన్నారు బాలకోటయ్య గారు? కొడాల నాని గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు బూట్లు దూడుస్తా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలేరు. ఇప్పుడు ఆ పని చెయ్యాలి కదా ఆయన.